ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత దాని మీద మనం కట్టించుకునే పళ్ళు ఏ మెటీరియల్‌తో కట్టించుకోవాలి? అనేది చాలా మందికి ఒక క్వెషన్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకు బడ్జెట్‌లో కావాలి. అట్ ద సేమ్ టైమ్ మంచిది కావాలి అట్లా. సో వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేదంటే బేసికల్‌గా ఒక సింగిల్ ఇంప్లాంట్, సింగిల్ పన్ను అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి పీఎంఎంఏ ఉంటుంది, పీఎఫ్ఎం ఉంటుంది. పూర్తిగా పింగాణి అంటే జిర్కోనియా, మోనోలిథిక్ జిర్కోనియా ఇయన్నీ మన వెరైటీస్ పెట్టుకోవచ్చనమాట. అదే మల్టిపుల్ టీత్ అంటే 2 గాని, 3 గాని, 4 గాని ఇంప్లాంట్‌లేసుకొని ఒక సైడ్ గాని, ఒక కంప్లీట్ దవడ కానీ, లేకపోతే పైన, కింద మొత్తంగా గాని ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే, మళ్ళా ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి పీఎంఎంఏ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా టెంపరైజేషన్‌కి దీర్ఘకాలంగా వాడుకునే వాటిలో మాత్రం మెటల్ పింగాణి గాని, పీఎఫ్ఎం డీఎంఎల్ఎస్ వెరైటీ గాని, లేకపోతే జిర్కోనియా గాని, టైటానియం బార్‌తో జిర్కోనియం క్రౌన్స్ కానీ, లేకపోతే పీకార్ గ్రాఫైన్ అంటాము. లైటెస్ట్ వెయిట్ మెటీరియల్ అండి. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. సో, మన బడ్జెట్‌ని బట్టి మన డాక్టర్ గారికి చెప్పినప్పుడు ఈ వెరైటీస్ ఆఫ్ టీత్‌తో మనం తీసుకోవచ్చు. జనరల్‌గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఒకటే సింగిల్ టూత్ రీప్లేస్ చేస్తున్నాము, లేకపోతే 2, 3 టీత్ రీప్లేస్ చేస్తున్నాము. ఆపోజిట్‌లో మనకి నేచురల్ టీత్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం మెటీరియల్ ఆపోజిట్ టూత్‌ని అంటే మనకు కంప్లీట్‌గా వేరే గట్టి మెటీరియల్ ఉన్నప్పుడు ఆపోజిట్ నేచురల్ టూత్ ఎక్కువగా అరుగుదలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా టూత్ ఫ్రెండ్లీ ఉండే మెటీరియల్స్ అంటే కొద్దిగా మనకి ఇమ్మీడియేట్ టెంపరైజేషన్‌లో పీఎంఎంఏ అట్లాంటివి ఇస్తాము. మనకి లాంగ్ టర్మ్‌లో వచ్చేసి జిర్కోనియా, మోనోలిథిక్ జిర్కోనియా ఇట్లాంటివి వాడుకున్నప్పుడు ఏంటంటే, కొద్దిగా కుషనింగ్ ఎఫెక్ట్ వల్ల వేర్ అండ్ టేర్ ఆఫ్ అపోజిట్ టీత్ అనేది తక్కువుంటుంది. ఇది మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా పింగాణిలో గాని, టైటానియం రిడ్జ్ తోటి పైన సిరామిక్ క్రౌన్స్ లేకపోతే పైన జిర్కోనియా క్రౌన్స్ లేతే పీక్ మెటీరియల్‌తో కానీ మనం టోటల్‌గా లైట్ వెయిట్‌తో చేసుకోవచ్చు.